వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం. అనౌన్స్మెంట్తోనే మంచి బజ్ సృష్టించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నా ఇప్పుడు కొత్త అప్డేట్ ఆకర్షణగా మారింది. తెలుగు అందం పూజిత పొన్నాడ ఈ సినిమాలో నటిస్తుంది. ఆమె నారా రోహిత్తో జంటగా కనిపించనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుంది. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి స్టార్ హీరోతో శ్రీనిధి శెట్టి జతగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి భారీ అంచనాలున్నాయి. షూటింగ్ పూర్తి కావడంతో రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం పూజిత పొన్నాడ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఆమె నారా రోహిత్ కి జంటగా నటించనుంది. ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించడం మరో ఆకర్షణ. హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ సినిమా ద్వారా పూజిత పొన్నాడకు టాలీవుడ్ లో మరో మంచి అవకాశం లభించింది. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్ తన ధురంధర్ సిరీస్తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. ముఖ్యంగా రెండో భాగం భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది అందరి దృష్టి పడింది. ముంబై మీడియా సమాచారం ప్రకారం ఆయన మళ్లీ రణ్వీర్ సింగ్తో కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఆదిత్య ధర్ ధురంధర్ సిరీస్ ద్వారా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఫ్యాంటసీ లేకుండా స్పై డ్రామాతోనే భారీ రికార్డులు సృష్టించాడు. ధురంధర్ 2, బాహుబలి 2, పుష్ప 2 వంటి భారీ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ స్టార్లతో చేస్తాడని ఫ్యాన్స్ ఆశించినా ముంబై వర్గాలు రణ్వీర్ సింగ్ తోనే మళ్లీ కాంబినేషన్ రిపీట్ అవుతుందని చెబుతున్నాయి. యూరి, ధురంధర్ సిరీస్ తర్వాత వచ్చే ఈ ప్రాజెక్టుపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆదిత్య ధర్ కథ సిద్ధమైన తర్వాతే కాస్టింగ్ ఫైనల్ చేస్తాడని తెలుస్తోంది. ఇండియాలోని టాప్ స్టార్లందరూ ఆయనతో పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నా ఆయన మాత్రం తన కథకు తగ్గట్టు నటులను ఎంపిక చేస్తాడని సినీ వర్గాలంటున్నాయి. ఈ కొత్త సినిమా ఏ జోనర్లో ఉంటుందనేది ఇంకా స్పష్టం కాలేదు. కాలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన చిత్రం ధ్రువ నక్షత్రం. ఎప్పుడో 2017లో మొదలైన ఈ సినిమా అనేక వాయిదాలు పడింది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, లీగల్ వ్యవహారాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా మే 27న థియేటర్లలో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చియాన్ విక్రమ్తో గౌతమ్ మీనన్ చేసిన ధ్రువ నక్షత్రం సినిమా 9 ఏళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్ పాత్రల్లో నటించారు. హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. గౌతమ్ మీనన్ థియేటర్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఆర్థిక సమస్యలు, లీగల్ వ్యవహారాలు న్యాయస్థానంలో ఉన్నాయి. తుది తీర్పు వచ్చిన తర్వాత మే 27న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తమిళ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇంత ఆలస్యమైన ఈ సినిమా థియేటర్లలోకి వస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గౌతమ్ మీనన్, విక్రమ్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. లీగల్ ఇబ్బందులు తీరితే 9 ఏళ్ల కష్టం ఫలితం ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు. తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన చిత్రం గాయపడ్డ సింహం మే 1న థియేటర్లలోకి వస్తోంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తయారయ్యింది. జేడి చక్రవర్తి కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ల రిఫరెన్సులు ఉంటాయట. అలాగే మెగాస్టార్ చిరంజీవి గోలీమార్ సాంగ్ రిమిక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. గాయపడ్డ సింహం సినిమా మే 1న రిలీజ్ కానుంది. తరుణ్ భాస్కర్ హీరోగా, జేడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో నటించడంతో మంచి బజ్ వచ్చింది. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తయారైంది. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని చిత్ర బృందం ప్రత్యేక ప్లాన్ చేసింది. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల డైలాగులు, రిఫరెన్సులు ఈ సినిమాలో సందడి చేయనున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్ గోలీమార్ రీమిక్స్ సాంగ్ కూడా ఇందులో ప్లే కానుంది. చిరంజీవిపై ఉన్న అభిమానంతో
చిత్ర బృందం భారీ మొత్తం ఖర్చు చేసి ఈ పాటను రీమిక్స్ చేసింది. కామెడీ ప్రేమికులకు ఈ సినిమా మంచి అనుభవం ఇస్తుందని టాక్. ఇండియన్ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ చిత్రం 3 ఇడియట్స్. అమీర్ ఖాన్ హీరోగా, రాజ్ కపూర్ హిరాని దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. అమీర్ ఖాన్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ ను క్రియేట్ చేస్తుంది. 3 ఇడియట్స్ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి నటించారు. ఈ సినిమా ఇప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు సీక్వెల్ పనులు జరుగుతున్నాయి. అమీర్ ఖాన్ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రకారం సీక్వెల్ కథ మొదటి సినిమా టైం లైన్ నుంచి 10 ఏళ్ల తర్వాత జరుగుతుంది. మంచి కామెడీ ఎలిమెంట్స్ ఉంటాయట. 3 లీడ్ హీరోలకు సెపరేట్ ట్రాకులు కూడా ఉంటాయట. ఈ సినిమాకి కూడా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ అప్డేట్ విన్న బాలీవుడ్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. సీక్వెల్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంజయ్ లీలా భన్సాలి తన తాజా ప్రాజెక్టులో ధనుష్ ను కథానాయకుడిగా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఇది ఒక భారీ యాక్షన్ అడ్వెంచరీ చిత్రం కాగా మైథలాజికల్ జంగల్ డ్రామా శైలిలో తీయనున్నారు. మొదట ఈ రోల్ కోసం రామ్ చరణ్ తో చర్చలు జరిపినా కొన్ని కారణాల వల్ల ధనుష్ ఈ అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భన్సాలి నిర్మాణ విలువలతో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకోనుంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ముద్ర వేసిన ధనుష్ ఇప్పుడు తన కెరియర్లో అతిపెద్ద ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. సంజయ్ లీలా బన్సాలి నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ధనుష్ హీరోగా నటించబోతున్నారు. నిజానికి మేకర్స్ మొదట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో సంప్రదింపులు జరిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రోల్ ధనుష్కు వరించింది. ఇరుంబు తిరై, సర్దార్ వంటి హిట్ సినిమాలు అందించిన పిఎస్ మిత్రన్ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బన్సాలి నిర్మాణంలో రౌడీ రాథోడ్ 2ని డైరెక్ట్ చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్టు వాయిదా పడడంతో ఈ మైథలాజికల్ జంగిల్ డ్రామా సెట్స్ పైకి వెళ్తోంది. రంజానా, అత్రంగిరే, తేరే ఇష్క్మే వంటి సినిమాతో బాలీవుడ్లో మెప్పించిన ధనుష్కు ఇది అతిపెద్ద హిందీ ప్రాజెక్ట్ కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలవ్వనుంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ అంచనాలు మాత్రం భారీగా పెరిగాయి. యంగ్ హీరో అడవిశేష్, మృణాల్ ఠాకూర్ నటించిన యాక్షన్ లవ్ స్టోరీ డెకాయిడ్ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది. 3 వారాలు పూర్తి చేసుకున్న వీకెండ్స్ లో బుకింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కు వస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ కానుంది. అడవిశేష్ హీరోగా, మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా షానియల్ డియో దర్శకత్వంలో వచ్చిన డెకాయిడ్ సినిమా మంచి బజ్ తో రిలీజ్ అయ్యి అంచనాలు అందుకుంది. సాలిడ్ వసూళ్లు కూడా రాబట్టిన ఈ చిత్రం థియేటర్లలో 3 వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ వీకెండ్స్ లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మే 8 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు. భీమ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. థియేటర్లలో మంచి అనుభవం అందించిన ఈ యాక్షన్ లవ్ స్టోరీ ఓటీటీ వేదికపై ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతుంది. అయితే దర్శకుడు యాంటనీ ఫుక్వా ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ చిత్రం గురించి కొత్త చర్చలు రేపుతోంది. మైకేల్ జాక్సన్ బయోపిక్ సినిమా రివ్యూలు మిక్స్డ్ గా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం బాగా చూస్తున్నారు. జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్లో ఆకట్టుకున్న ఈ చిత్రంలో నియా లాంగ్, మైల్స్ టెల్లర్, కోల్మన్ డొమింగో వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. స్టేజ్ పై మైకేల్ సూపర్ హీరోలా కనిపించినా ఆయన సాధారణ మనిషి కావడం వల్ల పర్ఫెక్ట్ కాదని దర్శకుడు యాంటనీ ఫుక్వా అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఏ అంశాలు రూపొందించాయో పూర్తిగా చూపించాలంటే రెండో భాగం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. మొదటి భాగంలో కొన్ని వివాదాస్పద అంశాలను వదిలేయడం వల్ల సీక్వెల్లో వాటిని వివరంగా ఆవిష్కరించే అవకాశం ఉందని, తమ దగ్గర ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉందని ఫుక్వా స్పష్టం చేయడం గమనార్హం.
దీంతో మైఖేల్ జాక్సన్ జీవితంలోని తర్వాతి ఘట్టాలు, సవాళ్లు రెండో భాగంలో ఎలా చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల సినిమాలతో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. గబ్బర్ సింగ్ వంటి హిట్ అందించిన ఆయన నుంచి మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు తదుపరి ప్రాజెక్టు కోసం యువ హీరోల వేటలో ఉన్నారు. హరీష్ శంకర్ ప్రస్తుతం తన కెరియర్లో కీలక సమయం గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ హిట్ అందించిన ఆయన ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్లు కావడంతో ఆయన ప్రతిష్టపై ప్రభావం పడింది. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో సినిమా చేయాలని కలలు కంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో బేసిక్స్ నుంచి మళ్లీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. గతంలో సాయి ధరమ్ తేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసి హిట్ కొట్టిన తరహాలో ఇప్పుడు మీడియం రేంజ్ యువ హీరోతో కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఈటీవీ విన్ కోసం వెబ్ ఒరిజినల్ కథపై కూడా పనిచేస్తున్నారు. ఒక సాలిడ్ హిట్తో మళ్లీ ఫామ్లోకి రావాలని కసిగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా తయారీలో కొత్త వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ దర్శకుడైనా తన భాగం 200 రోజుల్లోపు పూర్తి చేయాలని కఠిన షరతు విధించారు. ఈ నిర్ణయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ తన సినిమాలతో వేగం పెంచాలని కొత్త రూల్ ప్రకటించారు. ఏ ప్రాజెక్ట్ అయినా 200 రోజుల్లోపు దర్శకుడు తన భాగం పూర్తి చేయాలని షరతు విధించారు. గడువు దాటితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి మరో సినిమాకు మారిపోతారట. ప్రస్తుతం అట్లీతో రాకా సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అక్టోబర్ నుంచి లోకేష్ కనగరాజ్తో కొత్త చిత్రం మొదలవుతుంది. 2027 సమ్మర్లో బాసిల్ జోసెఫ్తో మరో ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి సినిమాకు సుమారు 200 సోలో షూటింగ్ డేస్ మాత్రమే కేటాయించాలని బన్నీ భావిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు తీసుకోవడం వల్ల ప్రేక్షకులు ఎదురు చూడాల్సి వస్తోందని, ఈ రూల్తో త్వరగా ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని బన్నీ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం దర్శకులపై ఒత్తిడి పెంచినా సినిమా తయారీ వేగం పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.